ప్రేమగల తండ్రి, మహాప్రభువ, బలశాలి తండ్రి, సమస్త సృష్టిని మీ చేత మీ హస్తవ చేత నిర్మించిన మా ప్రభావ మా తండ్రి ప్రభావ ఈ దినాన మీ సభలు ఆలోచించి నిలబడచాం. అవసరమైన వారి మధ్య మీ వాక్యము చూడటై సిద్ధంగా వ్యవస్థలారా మీ బలవంతులు వాక్యం వ్యవస్థలు జయించేది తమ మాట శుద్ధిపరచుకోవాలి. మీ వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు. కాబట్టి తండ్రి, మీ వాక్యం జాగ్రత్తగా గమనించి ఎవరి జీవితంలో చూసుకోవాల్సినవి, నడవలసినవి, జీవించవలసినవి, కట్టుకోవలసినవి జాగ్రత్త కలిగి మీ వాక్యాన్ని వాటి నడుచులకు అనుగ్రహించాలి. విడవలసినవి కూడా విడుచులుగా అనుగ్రహించాలి. కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. దేవుని వాక్యంలో తిమోతి రాసిన పత్రిక చదువుకుందాం. రెండవ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం దయచేసి అందరం చదువుకుందాం. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం అందరం మనం కలిసి చదువుకుందాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. అదే రీతిలో మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 వచనం 14 వచనము అందరం చదువుతాం. 13, 14 మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 14 అందరం కలిసి చదువుతున్నాం. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారి ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయించున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించినారు కనుక మీకు వ్రాయించున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయించున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారు ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయించున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం ఎంతో నిలుస్తున్నారు. మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు వ్రాయించున్నాను. అదే రీతిలో 119వ కీర్తన గ్రంథం 119వ కీర్తన 9వ వచనం చదువుతున్నాం. కీర్తన గ్రంథం 119:9 అందరూ కూడా కలిసి చదువుకుందాం. యవనస్తులు దేని చేత తమ నడక శుద్ధిపరచుకుంటూ నీ వాక్యం బట్టి జాగ్రత్తగా చూచుకున్నట్టే చేతనే కదా. విధాన యవనస్తుల గురించి దేవుని వాక్యంలో చాలా మాటలు రాయాలి. యవనస్తులు జయించిన జయము, యవనస్తులు పడిపోయిన విధానం, యవనస్తులు కనపరిచినటువంటి శౌర్యం, ఇది కూడా దేవుని వాక్యం రాయబడ్డాయి. మరి యవనస్తులే దేశానికి అవసరం, గ్రామానికి అవసరం. యవనస్తుల యొక్క బలం కదా. మనకు బాడలలో మిలిటరీ వారు వృద్ధులైన వారికి 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు తీసుకుంటారా? తీసుకోరు. మరి ఇంటర్ అయిపోతేనే యవనస్తులైన వారు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలలోని మిలిటరీ కొరకే పిలుస్తారు. దాంట్లో వాళ్ళు ఫిట్నెస్గా తయారైతే వారిని దేశ క్షేమం కొరకై మరి మిలిటరీగా నియమించి ఉద్యోగాలు ఇచ్చి పంపిస్తారు. మరి వారికి ఎన్నో ట్రైనింగ్ క్రమశిక్షణ నేర్పించి
మరి వారు దేశాన్ని కాపాడడానికి కొరకై వారికి పరిపిలుస్తారు. ఎందుకంటే వాళ్ళు యవనస్తులు, ఆ వయసులో ఆ రక్తము, ఆ శక్తి, ఆ బలం ద్వారా వారు చాలా శ్రమపడగలరు. మరి కొంత శక్తిని ఉపయోగించి వారు ఏమైనా చేయగలరని దేశం యొక్క ఆలోచన, ప్రజల యొక్క ఆలోచన. ఇక్కడ శరీర సంబంధమైన శక్తి చాలా ప్రాముఖ్యమైనది. శారీరకంగా మనకందరికి శక్తి లేకపోతే మనం ఏం చేయాలి కదా. తల్లిదండ్రులు చెప్పే మాటలు, పెద్దలు చెప్పే బాగా తినాలా, చేయాలి, మంచిగా తినేయాలి, చక్కగా గట్టిగా పని చేయాలి. మాకు దేవుడి సేవలు నేర్పించేది బాగా ఎక్కువ తినాలి. అది ఎరిగేతో మంచిగా ఎక్కువసేపు దేవుని సేవ, దేవుని పరిచర్య చేయాలి. నాకేది కాదు కానీ ప్రతి యవనస్తులకి, ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తున్నట్టు మాట. ఇక్కడ మనం చూస్తూ ఉంటే మనము జయించేటువంటిది భౌతిక సంబంధమైనటువంటి శత్రువులతో కాదు, భౌతిక సంబంధంగా పోరాటాలు కాదు, నిజంగా భౌతిక సంబంధమైన వారితో గెలవడం అనేది కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధము, పోరాటం అనేది మనము చేయాలి. ఎంతమంది రక్షింపబడ్డారు చేయటండి? రక్షింపబడి బాప్తిసం తీసుకున్నవారు, రక్షణ కార్యం జరిగినవారు, బాప్తిసం కార్యం తీసుకోకపోయినా రక్షింపబడిన వారు, యేసు ప్రభువు తమ హృదయంలో చోటు ఇచ్చిన వారు ఎంతమంది ఇచ్చిన? ఇంకెవరు? అంతేనా? వీళ్ళిద్దరే లేకపోతే మేము వస్తామన్నా? సరే, రక్షింపబడా మీ హృదయంలో ఇంకా ప్రభువుకు మీ హృదయంలో చోటు ఇవ్వాలి. కాబట్టి మరి ఆత్మీయంగా మనము ఆత్మ సంబంధమైన వారితో, అనగా లోకంలో ఉంటున్న వారితో కాదు కానీ అంధకార సంబంధమైన వారితో పోరాడతాము. మనము ధైర్యంగా బలంగా ఉండి దేవుడి కొరకై చేయవలసిన కార్యాలు బలంగా చేయాలి అంటే, బలవంతులంగా నిలబడాలంటే మన శక్తి సరిపోదు. శరీర సంబంధమైన శక్తి అసలుకి సరిపోతే సరిపోదు. మనము ఆత్మీయంగా బలంగా ఎదగాలి, అన్నిటిలో శక్తివంతులంగా ఉండాలి, అన్నిటిలో బలమైన వారంగా ఉండాలి, దైవ కార్యాల్లో శక్తి కలిగి జీవించాలి అంటే దేవుని శక్తి మనకు ఖచ్చితంగా అవసరం. దేవుని శక్తి లేకపోతే మనం ఏమీ చేయలేము. దేవుని శక్తి ఎలాంటిదంటే బలహీనమైన మన శరీరాన్ని బలపరిచే దేవుని శక్తి. అది అలాంటి ఆహారం అనేది దేవుని శక్తి. మనకు తెలుసు ఏలియా కదా, దేవుడు చెప్పాడు ఏమని, నువ్వు పడుకోంటే నువ్వు లేచి భోజనం చేయాలన్నాడు. ఎందుకయ్యా భోజనం అంటే ఈ శక్తితో, ఈ భోజనం శక్తితో నువ్వేం చేయాలా? 8 దినాలు కలిశాడు, 40 పగుళ్ళు 40 రాత్రులు ఆగకుండా, ఆగింది కూడా కాదట, ఆగకుండా పోతానే ఉన్నాడు. ఎట్ట వచ్చిందో అనే శక్తి మనకు తెలియదు. కేవలం ఒక్క ప్లేట్ అన్నం ఎంత తింది, ఒక్క ప్లేట్ అన్నం ఎంత శక్తి ఉంది, చాలా శక్తి ఉంది. మరి ఒక షిప్పులలో ఒక ఆయన వీడియో పెట్టి, షిప్పులో ఎప్పుడైనా ఎక్కడైనా ఇరుక్కుపోయినా అనుకో, ఆహారం లేదు, ఏం లేదు, అలాంటప్పుడు ఎలాగా అన్నప్పుడు వాళ్ళ దగ్గర షిప్పులో బిస్కెట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద బిస్కెట్స్ ఉంటాయి, అవి చూపించాడు. ఇది కానీ కొంత తింటే కొద్దిగే అంత తిన్నాకో 3 రోజుల వరకు ఆకలి కాదంట, ఆకలి కానీ కాదు, 3 రోజుల వరకు ఆకలి కాదంట, అంత బలం ఉంటుందంట ఆ బిస్కెట్లో. అది సమయ సందర్భాన్ని బట్టి ఏం చేస్తారు కానీ ఉపయోగిస్తారు, మాటి తినకూడదు అట్లా. ఎప్పుడైనా షిప్లో ఇరుక్కుపోయినాం, చాలా ప్రమాదంలో ఉన్నాము, ఏమీ లేవు అన్నప్పుడు ఆ చిన్న కొద్ది బిస్కెట్ తింటే చాలు, మన శరీరానికి కావాల్సిన శక్తి ఆ బిస్కెట్లో దాచబడి ఉంటారు. ఇప్పుడు మనం చూస్తే ఆత్మీయంగా మనము పడిపోకుండా, దైవవాక్యం ఏముంది, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. మరి తొట్టిల్లే వారికి పట్టుకోవాలి, తొట్టిల్లే వారిని ఆదుకోవాలి, నిలబెట్టాలంటే మన వల్ల కాదు. ఇప్పుడు మన ముందు ఎవరైనా పడుతున్నారనుకో, మన వెనక సైడ్ పడుతున్నారనుకో, ఏదో చేతులు పట్టుకుంటాం, మనకు తెలిసి పట్టుకుంటాం. ఒకవేళ వాడు మనకంటే బరువుగా ఉన్నాడనుకో, మనం పట్టుకుంటాం, మనం కూడా వంత పడేటప్పుడు కింద పడతాం, బరువు పోయినాం కదా, మన శక్తి లేదు. ఇప్పుడు తొట్టిల్లేటువంటి
యవనస్తులైన మనము శక్తి కలిగి ఉండాలి. అంటే ఎలా? శక్తి కలిగినటువంటి ఆ యొక్క ఆహారం ఏమై ఉంది? శక్తినిచ్చేటువంటిది దైవిక వాక్యంలో ఏమై ఉంది? కొంతమంది అలాంటి శక్తి కలిగిన వారుగా ఉన్నారు. వారి యొక్క జీవితంలో ఆ శక్తి దేవుడిచ్చాడు, మనుషులిచ్చింది కాదు, దేవుడిచ్చాడు. ఎలాగా శక్తిని వారు పొందుతారు? శరీర సంబంధంగా దృఢంగా, అందంగా, బలముగా ఉండగలిగేటువంటి స్థితి మనకు మన శరీరానికి ఏమి అవసరం ఉంటుంది? భోజనం, మంచి ఆహారం తింటే ఏమవుతాము? మన శరీరం బాగా దృఢపరచబడుతుంది. తినే ఆహారాన్ని బట్టే మన శరీరం బాగా గట్టిగా అవుతారు. మరి దైవ వాక్యంలో కొంతమంది ఉన్నారు. వారు ఎలాగ ఉన్నారంటే వారి ఆత్మస్థితి వారు బలపరుచుకున్నారు. చూడండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. ఐదవ వచనం దయచేసి చదవండి ఎవరైనా. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. మరియు రాజు తాను భుజించు ఆహారంలోను నియమించి పిమ్మట నిలబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చారు. రాజు భోజనం ఎక్కడ? రాజు భోజనం చెప్పండి. రాజు భోజనం మనం తినేట్లుగా గంజిలాగా, లేదా సప్పటి చెప్పిలాగా, లేదా ఏదో రోజు తినేలా ఉంటుందా? ఎక్కడ వాళ్ళ భోజనం దాన్ని మనం మంత్రాలు చూస్తే సొలొమోను రాజు ఆ రాజు యొక్క దగ్గర వాళ్ళ దగ్గర భోజనం యొక్క పదార్థాలు చూస్తే అంతగా ఉంటాడు. ఎద్దులు, జంటలు, ఇంకా సకల విధమైనటువంటి మరి జంతువులు మంచి పుష్టికరమైనవి. ఒక పూటకే వాళ్ళకి 10 ఎద్దుల దాకా పోసి అనిపించేవారు. అంటే శ్రేష్టమైన మా పొట్టేలు కావచ్చు, శ్రేష్టమైన ఆహారం. రాజు బల్ల చుట్టూ శ్రేష్టమైన ఉంచుతారు. అది ఇశ్రాయేలు యొక్క రాజులు. మరి ఖల్దీయుల రాజు యొక్క భోజన పదార్థాలు ఎలా ఉంటాయంటే అవి కూడా ఉంటాయి. అయితే అవి అపవిత్రమైన సంబంధమైనా ఉంటాయి. అపవిత్ర సంబంధం అంటే ఏంటి? బైబిల్కు దైవవాక్యానికి విరుద్ధంగా పనులు కానీ మరో విధానం వేరేటి ఏదైనా కానీ వారు తినేవారుగా ఉంటారు. అంటే దేవుడి వాక్యం ఏదైతే చెప్పదో వాటిని వారు వండుకొని రాజుకు ఉంచుతారు. ఆహారం తిన్నా కూడా మనిషికి బలం వస్తుంది. అయితే ఈ యొక్క దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగోలు యవనస్తులైనటువంటి వారు శరీర సంబంధంగా వారికి ఇవ్వబడినటువంటి ఆ భోజనాన్ని తినడానికి నిరాకరించారు. ఆ భోజనము శరీర సంబంధంగా ఉన్న భోజనం అపవిత్రమైంది, దేవుడికి అయిష్టమైంది, దేవుడు చెప్పిన మాట కాదని, కాబట్టి దాని వద్దు, మాకు కేవలం ఆకుకూర పెట్టు అని చెప్పి వారు ఎలాగ బలవంతులుగా చేపట్టారు, దృఢంగా చేపట్టారు. వాళ్ళలో ఉన్న రహస్యం ఏంటంటే వారి జీవితంలో ప్రార్థనా జీవితం. ఏంటి చెప్పండి? ప్రార్థన ద్వారా వారికి వడ్డించబడినటువంటి ఆకుకూరలు కావచ్చు, లేకపోతే కాయగూరలు కావచ్చు, వీటిలో మాంసం తినేదానికంటే అత్యధికమైన బలము, శక్తి వారికి దేవుడు అనుగ్రహించడమే కాకుండా జ్ఞానము, బుద్ధి, వివేచన ఇవన్నీ కూడా దేవుడు వారిని అనుగ్రహించాడు. ఎలాగా? దీనికి గల కారణం ఏమిటి? వారికి ఎనక నుంచి వచ్చిన శక్తి ఏమిటి? వారి శరీరం దృఢంగా ఉంది, వారి మనసులు దృఢంగా ఉన్నాయి, వారి ఆత్మలు దృఢంగా ఉన్నాయి, వారు మంచి జ్ఞాన వివేచన కలిగిన వారుగా ఉన్నారు. దీనికి గల కారణం ఏమిటంటే వెనకాల వారు చేస్తున్నటువంటి ప్రార్థన. చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం చదవండి. 2:18. నశింపకూడనట్లు
ఆ, 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 ఆయన వేడుకుని వారిని హెచ్చరించెను. వారిని హెచ్చరించారంటే ఎవరు? దానియేలు, శద్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు ఏం చేశాడు? హెచ్చరించాడు. అయ్యా మీరు ప్రార్థన చేయండి, దేవుడు మర్మాలిస్తాడని, మర్మం బయలుపరుస్తాడని. వీరికి నలుగురికి ఈ ప్రార్థన, దేవుడికి ప్రార్థన చేసేటువంటి అనుభవం ఉంది కాబట్టి వారు భౌతిక సంబంధంగా, శరీర సంబంధంగా మరి దృఢంగా లేకపోయినా వారి మనసులు, వారి ఆత్మ, వారు జ్ఞానం కలిగిన వారుగా, మంచి వేగం కలిగిన వారుగా వారు చేయబడ్డారు. దీనికి కారణం ఏమిటి? ప్రార్థన కదండి. ఉదయాన్నే లేస్తానే ఏం చేయాలా? కాబట్టి హైదరాబాద్లో రోడ్ల మీద ఉదయాన 5 గంటల నుంచి మనం బయటికి పోతే ఏమవుతుంది చెప్పండి? మనుషులు షార్ట్ వేసుకోవడము, తిరుగుతూ ఉంటారు, ఎక్సర్సైజ్ చేసినట్టు తినింది, రాత్రి తినిందనక ఉదయం తినేది అరిగేదాని కొరకై, శక్తి కొరకై, ఇంకా జిమ్ముకు పోతే కుప్పలు రాత్రి 11 కూడా ఉంటారు. శరీరం బలంగా ఉండాలి, మంచిదే, అది దాన్ని చేయడం ద్వారా మంచిదే. అయితే మనం అన్ని విషయాల్లో బలంగా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటి? ఉదయాన్ని లేస్తానే ఏం చేయాలి? ఇక్కడ వినాలి. ఏం చేయాలి? నేను తీసుకెళ్ళాలా? పేపర్ రేచాలా? ఏం చేయాలి చెప్పు. చేశాను ఈరోజు ప్రార్థన. ఏం చేసినాను? నీదే శక్తి రావాలి, నాకు గట్టిగా మాట్లాడాలి, శక్తి రావాలి, ప్రార్థన చేయాలి కదా. సరే, మనము ప్రార్థన ద్వారా మన ఆత్మస్థితి బలపడేదిగా చూస్తా ఉంటున్నాం. దేవుడు సకల విధమైన జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఆత్మ సంబంధంగా బలమైన వారిగా చేస్తాడు. మనము పోరాడుతున్నటువంటి లోకనాథులతో, అంధకార సంపదలతో పోరాడుతున్న మనకు కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడు మనకు అనుగ్రహించేవాడు. దీని వెనకున్నది ఏంటంటే ప్రార్థన. అందుకే ఉదయాన్నే లేచిన వెంటనే మనం ఏం చేయాలా? కనీసం ఒక అరగంట సరే మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ శక్తి యొక్క ప్రభావం ఆ దినమంతా కూడా మనలో ఉంటుంది. శక్తి యొక్క ప్రభావం, ఆ శక్తి ప్రభావం చూడండి. మనము కొంత ఆహారం తింటే ఆ శక్తి ప్రభావము మనకు 5 గంటలు కానీ, 10 గంటలు కానీ, 20 గంటలు కానీ ఉండొచ్చు. మంచి బలమైన ఆహారం తింటే కదా. రాత్రి పూట నిన్న మధ్యాహ్నం మటన్ తిన్నాను. ఇప్పుడు రాత్రి ఏమో కొద్దిగా ఇది జావ తాగినంతే. అప్పటి నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఆ మటన్ యొక్క ప్రభావం నన్ను ఏం చేస్తుంది చెప్పాలి. కూర్చొని రావడానికి, పోవడానికి అన్నిటికీ చేస్తా ఉంది. దీనికి కొద్ది తగ్గిపోయే కొద్దీ ఆ ప్రభావం ఏమైపోతుంది? తగ్గిపోతుంది. శరీర సంబంధంగా మనం తిన్న ఆహారానికి అంత ప్రభావం ఉంటే మనం చేసేటువంటి చిన్నపాటి ప్రార్థనల యొక్క ప్రభావము గొప్పదిగా ఉంటుంది. యవనస్తులుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా ప్రార్థన. కాబట్టి యవనస్తుల యొక్క మీటింగ్ ప్రాముఖ్యమే. ఇందులో యవనస్తుల ప్రార్థన కూడా పెట్టడం కూడా ఇంకా ప్రాముఖ్యమే. ఒక అరగంట తర్వాత ఏం చేయాలంటే అందరూ కూర్చోబెట్టి అందరితో ఏం చేయాలి? గంట సేపు ప్రార్థన చేయాలి. గంట సేపు ప్రార్థన చేసి అలాంటి అనుభవంలోకి యవనస్తులైన వాళ్ళు వచ్చారంటే రాబో దినాల్లో బలవంతులుగా చేయబడ్డారు. అందుకే యవనస్తులారా, మీరు బలవంతులు, దుష్టుని జయించున్నారు. కాబట్టి ప్రియమైన వారిని మొట్టమొదటిగా మరి ఈ యొక్క యవనస్తులైనటువంటి దానియేలు, శద్రక్, మేషక్, అబేద్నెగో యొక్క మరి బలానికి, వారి శరీరానికి, వారి ఆత్మలకి, వారి జీవితానికి గల కారణం ఏమిటంటే వారు రోజు చేస్తున్న ప్రార్థననే వారికి బలాన్ని ఇచ్చేది. శరీరకంగా తిన్నా కూడా బలం వస్తుంది, కానీ ఆత్మరీతిగా మనం చేసే ప్రార్థనలే మన జీవితానికి బలాన్ని ఇస్తుంది. ఇది మొట్టమొదటి మనం చూస్తుంటున్నాం. యవనస్తులమైన మనము బలవంతులుగా ఉండాలంటే మనకు ఉన్న శక్తి ఏమిటంటే ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా మనం నేర్చుకోవాలి, అవలంబించుకోవాలి. ఇంట్లో కానీ, బయట కానీ, సంఘాల్లో కానీ ప్రార్థన. సంఘ ప్రార్థనకి ఎలా వస్తారు? ఎలా వస్తుంది చెప్పండి. సంఘ ప్రార్థన రావాలి. మరి సంఘ ప్రార్థన వచ్చి ప్రార్థన చేస్తారా? ఊరికి వస్తారా? రావడం వరకేనా? వస్తారు.
మంచిది. మరి ప్రార్థన మీరేముంది, నువ్వే నతాల కొడుక ఏమి ఎక్కువ ప్రార్థన 10th క్లాస్ ఇంటరా 9th నీకు అట్ట అయిపోతాడు. చెప్పు రావాలి, ప్రార్థనకి రావాలి. వచ్చిన వెంటనే ప్రార్థనకు వచ్చిన తర్వాత మీరే ప్రార్థన చెయ్యాలి, అలవర్చుకోవాలి. ఇది అలవాటు. ఇది ఎవరికి అంటే బలాన్నిచ్చేది మనమే, మనకే బలం. ఎవరు అయితే యవనస్తులుగా ప్రార్థనలో అతని అనుభవం కలిగి ఉంటే పెద్దగా చేయాల్సిన అవసరం 4-5 లైన్లు ప్రార్థన చేసిన వాళ్ళు ఇంకా అలవాటు చేసుకుంటా. ముఖ్యంగా దేనికి రావాలి? సంఘ ప్రార్థనకి రావాలి. ఆదివారం వస్తే మన ఆదివారం కనపడతారు చాలామంది. ఇక ఆదివారం తర్వాత ఇక మనం మళ్ళా ఆయన మధ్యలో లేదు, కానీ కనపడాలి, రావాలి. ప్రతి మీటింగ్కి మనం ఉండాలి కదా. ప్రార్థన అనేది మనకు మన ఆత్మలకి మన జీవితానికి శక్తి ఆడే. రెండవదిగా మనం చూస్తూ ఉంటే 119వ కీర్తన 9వ వచనం చదవండి ఎవరైనా. 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసింది. రెండవది ఏంటంటే వాక్యము. వాడి ప్రార్థన ఉండాలా. రెండవది ఏముండాలా? మన శక్తికి అవసరమైనది చెప్పండి వాక్యం. వాక్యం అనేది బలమైన, అది ఖడ్గం. వాక్యం ఎంత బలమైన వాక్యాన్ని దేంతో పోల్చుకుంటాను చెప్పండి. ఖడ్గమే కాదు, ఇంకోటి చెప్పేది ఖడ్గమేట, మన రెండంతలు ఖడ్గం అంటారు. వాక్యాన్ని దేంతో పోలుస్తారు? శక్తి అయ్యేది కాదు, మనం ఇప్పుడు చెప్పుకున్న దాన్ని బట్టి చెప్పాలి. శక్తి బలమే. ఎవరు చెప్పింది? ఆహారం. ఆహారం అది చెప్పలేదు. మనం ఇప్పుడు దాకా చెప్పుకునేది మనకు శక్తి రావాలంటే ఏంటి? తిండి కదా. ఆహారం దేంతో పోల్చారు దీన్ని? వాక్యాన్ని పాలతో. ఆహారం బ్రెడ్ కదా. దాంతో ఈ పాలు ఆహారం అనేటి మనకి మన శరీరానికి ఎంత శక్తి. ఉదయం లేస్తానే పాలు తాగుతారు కదా మీరు పిల్లలు, తాగుతారా? మా పిల్లలకి అలవాటు లేదు పాలు. ఖచ్చితంగా పాలు తాగుతారు. టీ తాగుతారా మీరు? టీ కంటే పాలే బలం కదా. కాబట్టి పాలు తాగాల్సిందే. ఒకవేళ తాగకపోయినా తల్లిదండ్రులు పాలు ఇస్తారు. ఎందుకంటే అన్నం తినేదానికంటే పాలు కొద్దిగా శ్రేష్టమైనవి. అన్నం తినే పాలు తాగేవారు ఎవరు? చిన్నపిల్లలు. 1 సంవత్సరం 2-3 సంవత్సరాలు పాలు మార్పించేంత వరకు తాగుతారు. తర్వాత ఏం కావాలి వాళ్ళకి? ఆహారం ఖచ్చితంగా కావాలి. శరీరానికి పాలు కూడా సరిపోదు, దాంతోపాటు ఆహారము ఖచ్చితంగా. ఈ రెండు కలిస్తేనే మనిషి శరీరం దృఢంగా ఉండాలి. ఇప్పుడు వాక్యము అనేది మనకు చాలా ప్రాముఖ్యం. మన ఆత్మకు వాక్యం అవసరం. ఆ వాక్యమును మనం ఏం చేయాలంటే, వాక్యమును పాలలాగా మనం ఏం చేయాలి? దాన్ని తాగాలి. ఆహారంలాగా తినాలి. అంటే అర్థం ఏమిటి? రోజు బైబిల్ ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? చదవాలి. ఎట్లా చదవాలా? సరే, రక్షింపబడిన వారు చేయొద్దంటే ఎప్పుడు రక్షింపబడ్డారు? బీబీఎస్ అంటే సంవత్సరం చెప్పు. బీబీఎస్ కాదు. ఏ సంవత్సరం? ఈ సంవత్సరమేనా? మీరు వదిలిపెట్టు. నువ్వు ఏ సంవత్సరం? నువ్వే ఫ్రెండ్, నువ్వే 23 2 years బ్యాక్. ఇంకెవరు చెప్పండి? అప్పటి నుంచి మీరు చెప్పండి, ఎవరు చేయించినట్టు రక్షింపబడిన వాళ్ళు 23 సరే, 23కి 2 years అయింది కదా. అప్పటి నుంచి వాక్యం నువ్వు చదువుతున్నారా? సరే, చదువుతున్నారు. బైబిల్ను పూర్తి చేశారా? కనీసం బైబిల్ చదివినారా? ఒకసారి పూర్తి చేశారా? ఏ అంటే చదవలేదు. 2 సంవత్సరాలు, 1 సంవత్సరంలో చదవచ్చు కదా. కనీసం 1.5 సంవత్సరం పోయి 2 సంవత్సరాలు కూడా బైబిల్ చదవలేదంటే ఇంటికాడ చదవడం లేదు. నిజం చెప్పండి, అబద్ధాలు చెప్పండి. నిజమే కదా. చదవాలి. పైకి మాత్రం ఏం చేశారు? సంవత్సరాలు చదవాలి. మా పాపకి తెలుసా, ఇక్కడికి వచ్చేటప్పుడు 2 సంవత్సరాలు
ఆ 3వ సంవత్సరం ఎల్కేజీ నుంచి కూడా మరి ఏబీసీలు వస్తాయి. నేను రాసి పెట్టా, ఎల్కేజీ నుంచి పిల్ల బైబిల్ చదువుతానని పేపర్లో రాసి ఏ డేట్ టైమింగ్ రాసి పెడతా. ఎట్లా చదువుతుంది అంటే ఎల్కేజీ కదా ఏబీసీలు వస్తాయి అంతే కదా. అంటే బైబిల్లో ఉండే ఏబీసీలే చదవాలి నీకు అంతే. అర్థమైందా మీకు? మొదటి అధ్యాయం నుంచి నీకు ఏబీసీలు ఏమొస్తాయి అన్నీ చదువుకుంటా పోదామంటారు. ఒక అధ్యాయం వరకు చదవాలి, లేదా ఒక 10 వచ్చిన అట్లా చదువు ఇప్పటికి 3 సార్లు 4 సార్లు బైబిల్ పూర్తి చేసి ఎన్నో తరగతి 10th క్లాస్ వాడైనా సరే 4 సార్లు. వాడు కూడా ఎల్కేజీ నుంచి వాడు కూడా అదే. వాడికి ఒక రాకపోతే ఆ పాప మా పాప చదివిస్తారు చెప్తామంటే వాడేగా. తర్వాత వాడికి వచ్చి ఏబీసీలు వస్తాయి కదా, వచ్చినప్పుడు ఆ బైబిల్ ఏం చేసినట్టు ఏబీసీలే నువ్వు చదవాలా, పెద్దగా చదవాల్సిన అవసరం లేదు. ఉన్నది ఏం చేయాలి ఏబీసీలే. తర్వాత నిదానంగా కూడా బైబిల్ చదవడం, ఏది పెరిగిపోతుంది కాబట్టి వస్తుంది కాబట్టి నిదానం చూడడం ప్రారంభించాడు. ఇప్పుడు 3-4 సార్లు బైబిల్ పూర్తి చేయడం అంటే అర్థం ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారు. చదవడమే కాదు, రెండవదిగా ఏంటంటే నేర్చుకోవాలి. ఏంటి బైబిల్ ఎందుకు నేర్చుకోవాలి? బైబిల్ గ్రంథంలో ఉంది, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనియుడి హృదయంలో ఉండాలి వాక్యం. రోజుకు ఒక్క వాక్యమన్నా నేర్చుకోవాలని ఆశ ఉంది ఎవరికైనా? పిల్లలకి చెప్పండి. కంటద వాక్యం నేర్చుకుంటున్నారు కదా, మళ్ళీ అటు వచ్చే వారికి చెప్తాం కంటద వాక్యం. ఏ వారికి అది ముందు రోజు అక్కడ నేర్చుకునేది అది చెప్పేది మనకి మర్చిపోయేది, మళ్ళీ అటు వచ్చే వారికి కొత్తది. ఏ రోజు కొత్తది కానీ అంతే కదా. వారమంతా కూడా మనం ఏం చేయాలి? వాక్యాన్ని. ఈ వాక్యం మనం ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది. వాక్యం మనల్ని బ్రతికిస్తారు, మనకు సహాయం చేస్తుంది, మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. మనము దారి తప్పుకోకుండా పడిపోకుండా మనల్ని కాపాడుతుంది. వాక్యము మన జీవితాల్లో వెలుగు. బైబిల్ గ్రంథం ఈ వాక్యం నా పాదాలకి దీపము, నా త్రోవకి. ఈ వాక్యాన్ని ఎప్పుడు చదవాలి అంటే నేను ఇంకా టైం ముందులే ఇంటర్ డిగ్రీ ఆ తర్వాత కాదు, బాల్యం నుండే మనము దానిని అవలంబించాలా. తల్లిదండ్రులైన వారు కూడా ఆ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. బాల్యం నుండే. తిమోతి రాసిన చూస్తే చూడండి, 2వ తిమోతి 3వ అధ్యాయం. 2వ తిమోతి 3వ అధ్యాయం 14-15 చదవండి ఎవరైనా. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం. శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి ఏం చేస్తున్నాడు? ఎవరెడుతున్నాడు? తిమోతి నుండి దైవజనుడు. బాల్యం ఉందంటే మీ వయసు 14, 15, 16 సంవత్సరాల వయసు నుంచి ఎరుగుదువు అంటే తెలుసుకున్నావు, నేర్చుకునేటువంటి వ్యక్తిగా మనం చూస్తాము. అందుకే ఆ తిమోతి చిన్న వయసులో గొప్ప సేవ చేశాడు. చరిత్రలో నిలిచిపోయే సేవలు చేస్తూ వచ్చాడు. కారణం ఏమిటంటే దేవుని వాక్యము మనలో ఏం కావాలా? నిలిచి ఉండాలి. మనకు తెలుసు కదా, జానకులు ఎవరు? విశాఖపట్నం జానకులు, మోరియా జానకులు ఉన్నాడు, ఎప్పుడో ఉన్నాడుగా. చాలా అనుభవం కలిగిన ఆయన ఎలాగ వాక్యం చెప్తాడు? ఏమంటే తీసి కనపడక చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఒక వాక్యం తీసిన తర్వాత సభలో బైబిల్ పెట్టి ఇక శబ్దమే ఉంటాడు. అర్థమైందా? అంటే ఆ వాక్యాలు ఆయన ఏమైపోయినాయి? హృదయంలో కంఠోపాఠం అయిపోయినాయి. ఒకవేళ బైబిల్ లేకపోయినా ఆయన చెప్పగలిగేటువంటి స్తోమత ఉంది. మాకు బైబిల్ ఉంటేనే, బైబిల్ లేకపోతే మా వల్ల కాదు. బైబిల్ ఉంటేనే. ఆయన బైబిల్ లేకపోయినా కూడా ఆ వాక్యాలు అంతగా ఆయన నేర్చుకున్నాడు. అది అందరికీ వస్తుంది. అడిగితే దేవుడు ఖచ్చితంగా వాక్యం నేర్చుకోవాలి ప్రభా అంటే ఖచ్చితంగా ఇస్తాడు. నేను ఒకసారి భద్రాచలం దగ్గర 3 కాలనీ ఒక దగ్గరికి క్రిస్మస్ పరిచయకి 31st పరిచయం. ఆడ 31st నైట్కి పిల్లలకి కాంపిటీషన్ పెడతారు. ఏమంటే సంవత్సరం అంతా కూడా వాక్యాలు చెప్తారు.
ఈ వాక్యం నేర్చుకోవాలా మీరు? నేను పోయినప్పుడు ఒక అమ్మాయి ఎవరు వస్తున్నారు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, 119 కీర్తన చెప్పాలి. నేను కూర్చున్నా, శబ్దానే ఉంది పిల్ల. 119 కీర్తన మనకు 10 నిమిషాలు రావాలంటే ఏమవుతుంది చెప్పండి. వాళ్ళు చాలా ట్రైబల్ లోపల విద్య లేని కొంత అంత లోపలికి ఎక్కువగా అభివృద్ధి లేని ప్రాంతాలు. వారు వాక్యాన్ని అమ్మాయి ఎట్లా చదువుతున్నాడు, కూర్చొని ఇంటా ఉండా చెప్తానే ఉంది. 119 కీర్తన నేను అదే పనిగా చూస్తా ఉన్నా. ఇంత జ్ఞానాన్ని చూస్తున్నా. 2 వాక్యాలు చూసుకోలేకపోతున్నా. 119 కీర్తనలో ఎన్ని వచనాలు చెప్పండి. వన్ సైడ్ దాంట్లో ఒక్కటన్నా వచ్చాను చెప్పాలి. ఒక్కటి కూడా రాలేదా? 176 వదిలే. 1, 2, 3 నేర్చుకోవాలి. పట్టుదల కలిగి ఉండాలి. దేవుడి వాక్యం మనం ఎంత నేర్చుకుంటామో మన హృదయాల్లో ఆ వాక్యం ఒక దినాన్ని ఏం చేస్తుంది? ఫలింపు. అంటే ఆ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, ఆ వాక్యం మన వేసుకుని కాపాడుతుంది, ఆ వాక్యం మనల్ని భద్రపరుస్తుంది. దేవుడి వాక్యం అది మనం గుర్తించుకోవాలి. వాక్యం యొక్క శక్తి ఎప్పుడైతే వాక్యం మన దగ్గర ఉంటుందో అపవాది కూడా మన దగ్గరికి సామాన్యంగా రాదు. ఎందుకంటే వాక్యం మన దగ్గర మన హృదయంలో సమృద్ధి ఉంటే మనము కూడా దేవుని వాక్యాన్ని నడుచుకోవడానికి ఇష్టపడతాం. ఇక మనము బలవంతులుగా చేయబడతాం, ఆత్మ సంబంధంగా. కాబట్టి మనం గుర్తిస్తా అంటే దేవుడి వాక్యాన్ని మరి తిమోతి ఏం చేశాడు? బాల్యం నుండి నేర్చుకుంటున్నాడు, మరి చదువుతుంటున్నాడు. ఎజ్రా కూడా చూస్తా అంటే ఎజ్రా కూడా బాల్యం నుండి దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నవాడు, ఎరిగినవాడు. చిన్నపిల్లలకి మనం కూడా గుర్తించుకోవాలా, దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలా? ఆశామాషిగా తీసుకోకూడదు. వాటిని మనము నేర్చుకోవాలి. ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలా? అవసరం నేర్చుకోవాలి. కనీసం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. 2-3 రోజులైనా ఒక వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి. అది మర్చిపోకూడదు. ఇంకా నిద్రలో లేపి అడిగినా కూడా ఏం చేయాలి? అట్లా రోజు నేర్చుకుంటే మాకు తెలిసిన సుబ్బారావు గారిని ఒక ఆయన ఉన్నాడు, కోరుమామిళ్ళ, కడప జిల్లా కోరుమామిళ్ళ. ఆయన కలెక్టర్ తర్వాత జాయింట్ కలెక్టర్, రక్షింపబడిన ఆయన, మంచి విశ్వాసి. ఆయన వాక్యాన్ని చెప్తాడు. మేము కల్లారా విన్నాం, చూసాం, చెప్తున్నాము. అయితే వాక్యము ఏమి వివరించి ఏమో పెద్ద వర్తమానికుడే కాదు, వాక్యాలను హృదయంలో కంఠపాఠం చేసేటోడు. ఎక్కడ కూడా తప్పు పోదు, పొల్లు పోదు. పెద్ద యూత్ క్యాంప్ దొరుకుతా అంటే పూర్వంలో నిలబడి ఆయనకి ఏదో ఫ్యామిలీ ప్రేయర్ ఇచ్చారు. ఒక్క మాట చదివించాడు అంతే. ఇక బైబిల్ అంతా చదువుకుంటూ పోతున్నాడు. బైబిల్ అంతా ఆయన ఏదైతే తలుపు వచ్చిందో ఆ తలుపు చదవడము, ఒక 10 నిమిషాలు చదవడం, ఏదైతే తలుపు వచ్చిందో అన్ని చదువుతూనే పోతాడు. ఎక్కడ కూడా పొందు తప్పుకోవడం లేదు. హృదయంలో అంత వాక్యాన్ని, అంత లేకపోయినా కొంత అయినా సరే మనం ఏం చేయాలి చెప్పండి? చెప్పాలా? కనీసం 200 వాక్యాలు మనం నేర్చుకుంటే చాలు. బాగా భద్రం చెప్పినాము. ఆ 200 వాక్యాల ద్వారా ఇంకా మనం నేర్చుకుని మనల్ని మనం చేస్తున్నట్టు అది శక్తివంతులుగా చేస్తుంది. అపవాది కంటే మనల్ని బలవంతులుగా చేస్తుంది. అది రెండోది మనం చూసుకుంటున్నాం. మన యవన జీవితంలో మన శక్తి ఎక్కడుందంటే, మన బలం ఎక్కడుందంటే దేవుడి వాక్యము ధ్యానించడము, చదవడము, నేర్చుకోవడము, వీటిలో మనము ఉండాలి. ఇప్పుడు నేర్చుకోకపోతే ఎప్పుడు నేర్చుకోవాలి. మనకు అలవాటు కదా నేర్చుకోవడం అంటే, స్కూల్ బుక్స్ నేర్చుకుంటాం కదా, క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకోవడం కదా. ఇది కూడా ఒక క్వశ్చన్ ఆన్సర్స్ అనుకోండి. ఏం చేయాలి? 2 రోజులకు ఒకటైనా 3 రోజులకు ఒకసారైనా ఖచ్చితంగా ఒక వాక్యాన్ని మనం కంఠోపాఠం చేయాలి. విసారణ వస్తా వచ్చేప్పుడు అందరిని అడుగుతా, వ్రతమని నీ కూతుర్ని అడుగుతా, నేను మర్చిపోయి మీరు మర్చిపోయినా ఖచ్చితంగా నేర్పియాలి. అది మనం గుర్తించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. రెండవదిగా ఇది మనం ఏం చేస్తున్నామంటే మన జీవితంలో ఇలాంటి యొక్క అనుభవం కలిగి ఉంటే, ఒకటి ప్రార్థనా అనుభవం కలిగి ఉంటే, రెండవది వాక్యం అనుభవం కలిగి ఉంటే మనం ఏం చేస్తుందంటే పాపము నుండి మనం వేస్తుంది తప్పించబడతాం. ఈ 2 అనుభవాలు, ఏ 2 అనుభవాలు? యవనస్తుడికి కావాల్సిన అనుభవాలు ఏంటి? ఒకటి ప్రార్థన అనుభవము,
రెండోది దైవ వాక్యము. ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు యవనస్తులమైన మన జీవితాల్లో మన జీవితము తగ్గిపోకుండా పడిపోకుండా. ఇప్పుడు నేను నాకు కూడా కాలు ఎరిగింది, నేను నడుస్తున్నా, బాగానే నడుస్తా, కానీ ఎక్కడైనా సరే బండలు రాళ్ళు రప్పలున్న దగ్గర నేను నడవలేదు. ఇప్పుడు నాకేం కావాలి? సపోర్ట్గా ఒక కర్ర అవసరం కదా, కర్ర అవసరం. ఇంకా పెద్దగా రాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఇంకో కర్ర కూడా నాకు అవసరం ఉంటే, రెండు చేతులకి రెండు కర్రలు ఉన్నాయనుకో, నేను పడను. ఎన్ని సరే నడుచుకుంటానే, నేను జాగ్రత్తగా నడుచుకుంటా వెళ్ళిపోతాను. అయితే ఈ రెండు కర్రలు నా చేతికి సపోర్ట్ లేకపోతే నేనేమైపోతాను? కింద పడతా. ముందుగానే బలహీనుండి కాబట్టి కాలు జారడము, బెలకడం ఏదో ఒకటి జరుగుతారు. అదే ఈ కర్రలు ఉండడం ద్వారా నేను స్థిరంగా ఏమవుతాను చెప్పండి? నిలబడి ముందుకు కొనసాగుతా. ఇప్పుడు నీకు కర్ర ఉందనుకో, 3 అంతస్తులు ఎక్కమని వెళ్తాను. కర్ర లేదనుకో, 1 అంతస్తే కష్టమైపోతుంది. అర్థమైందా? 1 అంతస్తు నాకు కష్టం. కారణం ఏంటంటే ఆ శక్తి అలాంటిది. ఇప్పుడు ఈ రెండు ప్రార్థన అనుభవము, ఇంకోటి చెప్పినాము వాక్యానుభవం ద్వారా మనము పాపము నుండి సంపూర్ణంగా తప్పించుకోగలము. పాపపు బలము నుండి. కొంతమంది ఈ అనుభవం లేకపోవడం ద్వారా ఏమైపోయినారంటే పాపంలో వారు జారిపోయినారు, పాపానికి బానిసైపోయినారు, పాపం చేత పట్టబడ్డారు. అలాంటి వారు ఎవరైనా చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు ఇలాంటి అనుభవం లేని వారు? సంశోధనుడు, ఇంకా ఇంకెవరు చెప్పండి? ఎవరొస్తలేని వారు చెప్పండి, ఎవరొస్తుల గురించి. ఇంకా పాపములో పడిపోయినటువంటి వ్యక్తులు మనకి ఎక్కువగా సంశోధనే కనబడతారు కదా. సంశోధను ఇంకా మనం చూస్తామంటే ఫీనెహాస్ యొక్క ఏలి యొక్క కుమారులు ఇద్దరు, హోఫ్ని, ఫీనెహాస్, వీళ్ళు కూడా పాపంలో పడిపోయిన వారే. ఇలాగా చాలా మంది ఈ రెండు అనుభవాల్లో లేకపోవడం ద్వారా పాపానికి బానిసలైపోయి పాపంలో పడిపోయి వారి జీవితాలను సంపూర్ణంగా నాశనం చేసుకున్నారు. ఎంత నాశనం అయిపోయిందంటే సంసోన్ అయితే తన కళ్ళు పీకబడ్డాయి, హోప్ని ఫీనెహాస్ అయితే దిక్కులేని సాగు తెచ్చిపోయారు. వారు కదా. ఇంకా చాలా మంది దైవ గ్రంథంలో ఉన్నవారు చాలా మంది వారి జీవితంలో ఇలాంటి అనుభవాలు లేకపోవడం ద్వారా సాతానుకు బానిసలైపోయినారు. సాతానిక కింద వాళ్ళకు వచ్చారు. సాతానికి వారు బానిసలైపోయి సాతాను బలము వారి మీద పడిపోయి వారు లేవలేకపోయినారు, నష్టపరచబడ్డారు. కాబట్టి మనం ఒకసారి గుర్తించుకున్నాం, యవనస్తులంగా మన జీవితంలో బలంగా ఉండాలి అంటే ఏ బలం? ఇది ప్రార్థనా బలము, రెండవదిగా వాక్య. ఈ రెండు బలాల ద్వారా మనము మరి వెళ్ళచ్చు. ఈ బలాల నుండి ఒకటి మనము ఎలాగంగా రక్షింపబడతామంటే లోకములో నుండి కూడా మనం రక్షింపబడతాం. లోకం యొక్క క్రియలు మనల్ని మోసపుచ్చేటువంటి లోకం ఎంతో ఉంది. ఈ లోకం యొక్క ప్రజల నుండి, లోకం యొక్క అలవాట్ల నుండి, లోకం యొక్క పద్ధతుల నుండి, లోకం యొక్క శక్తి నుండి మనము సాతానిక శక్తి కాదు కానీ లోకం యొక్క ప్రభావం నుండి కూడా మనము బయటికి లాగబడే వారంగా ఉంటాం. లోకానికి దాసులైన వారు ఎంతోమంది ఉన్నారు. లోకానికి దాసులైపోయినారు అంటే వారు లోకంలో కలిసిపోయినారు. బైబిల్ గ్రంథంలో ఉంది, ఈ లోక స్నేహము దేవుడికి వైరము. లోకంతో స్నేహం చేసి 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 వారు దేవుడికి దూరం ఎంతమంది చెప్పగలమంటే ఎంతో మంది వారు దేవుడి సన్నిధికి రాకోకుండా లోకంతో స్నేహం చేసి దేవుడి సన్నిధిలో ఉండకోకుండా వారు శక్తికి లేనటువంటి ప్రార్థన వాక్యం అనేది వారి జీవితాలు లేకపోవడం ద్వారా లోకంలో కలిసిపోయి సాతాను దాసులైపోయి నిత్య నాశనానికి కారకులవుతూ వచ్చారు. కాబట్టి మన జీవితంలో ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఇంకొక వ్యక్తిని మనం చూసుకుందాం. ఆ వ్యక్తి ఒక స్త్రీ, యెఫ్తా కుమార్తె కదండి. ఆమె కూడా ఎవరు? ముస్లింనా? ఎవరు వస్తున్నారు? పెళ్ళి 5 మంది పిల్లలు ఉన్నారా? ఎవరు ఇంకా పెళ్ళే కాదా అంటే ఎంత వయసు ఉంటుంది అనుకుంటాం? 15 సంవత్సరాల తర్వాత అమ్మాయి. ఈమె
ఎంతటి ఆత్మ సంబంధమైన బలవంతం కలిగింది అని మనం ఆలోచిస్తే, ఇక చిన్న అమ్మాయి, యవనస్తులైన అమ్మాయి మనకందరికీ మన జీవితాలకు ఒక ఆదర్శంగా మాదిరికరమైన వ్యక్తిగా మనం చూస్తాం. ప్రతి సంవత్సరం ఏం చేస్తారు? ఇశ్రాయేలు కుమార్తెల స్త్రీలు, యవనస్తుల అమ్మాయిలు ఆ యెఫ్తా కుమార్తెల గురించి 4 రోజులు పండుగలాగా వాళ్ళు చేసుకుంటారు. అంటే అప్పుడు గుర్తు చేసుకుంటారు. ఆమె జీవితం ప్రతి సంవత్సరం గుర్తు ఉండేటట్లుగా ఆ యవనస్తురాలు జీవించగలిగింది. ఎలాగ ఇది సాధ్యం? ప్రతి సంవత్సరం మనం గుర్తుపెట్టుకుంటారా? చెప్పండి. ఒక సంవత్సరం నాకు తర్వాత మనం అక్కడికి వెళ్ళిపోయామనుకో, మనం ప్రతిరోజు గుర్తుపెట్టుకుంటారా? గుర్తుపెట్టు. దగ్గర ఉంటేనే కష్టం, దూరం పోయితే ఇక అసలుకే మన ఎవరు కూడా గుర్తుపట్టుకోవాలి. ఎవరైనా సరే, వాళ్ళైనా వీరైనా. మరి యెఫ్తా కుమార్తె ఎలా గుర్తుపెట్టుకున్నారు? ఆమెలో ఉన్న గొప్ప లక్షణాలు ఏమిటి? చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 34 వచ్చిన ఎవరైనా? న్యాయాధిపతుల గ్రంథం 11:34 చదువు ముగించుకుందా. యెఫ్తా వచ్చినప్పుడు తమ్ముడులతోనూ నాట్యముతోనూ ఇక్కడ యెఫ్తా కుమార్తె గురించి మనకు బాగా తెలిసిన మాట ఏంటంటే, యెఫ్తా ఒక ప్రమాణం చేస్తున్నాడు. ప్రభువా, నేను రాజ్యంలో విజయం పొందితే నేను ఇంటికి వెళ్తా ఉంటే ఎవరైతే ద్వారములుగా నాకు ఎదురుగా ఎవరైతే వస్తారో, ఏదైతే వస్తుందో దాన్ని నేను బలిగా ఇచ్చేస్తాను, లేకపోతే ప్రతిష్ఠిస్తానని వాగ్దానం చేసుకున్నాడు. 31 వచ్చినప్పుడు సరే దేవుడు విజయం ఇచ్చాడు. విజయం ఇచ్చిన తర్వాత తను విజయుడుగా ఆ గ్రామంలో ప్రవేశిస్తూ ఉంటే వెంటనే వాళ్ళ కుమార్తె విన్నది, తండ్రి విజయవంతుడిగా వస్తున్నాడని విని తమ్ముళ్ళతో నాట్యముతో తండ్రిని ఎదుర్కోవడానికి వచ్చింది. ఎదుర్కోవడానికి వస్తే తండ్రి చూసినాడు, ఎంతో బాధపడిపోయి ఇంకా మరి కుమార్తె అంటాడు, అమ్మా నేను దేవుడికి మాట ఇచ్చాను, నేను నడపదేను అన్నాడు. సరే నాయన, నువ్వు ఏమి చెప్పినా సరే, నువ్వు ఏదైతే దేవుడితో మనవి చేసుకున్నావో దానికి నాకు చెయ్యి, నేనేమి బాధపడను. చూడండి, ఆమె యొక్క తీర్మానం ఎంత గొప్పదిగా ఉందంటే, తండ్రి మాట జవదాటనటువంటి వ్యక్తిగా చూస్తా ఉంటాను. ఎవరు వస్తుంది ఎక్కడున్నారో చెప్పండి. ఎవరు వస్తుంది ఎట్టుంటారు? తల్లిదండ్రులు అమ్మాట చెప్తే వాళ్ళు ఇంకోటి చేస్తారు. మనం ఏదైతే చెప్తామో దాన్ని ఉల్టాగా చేస్తారు, కానీ బాగా చేయించారు. ఎవరైనా సరే తల్లిదండ్రులు మాట మాట్లాడుతున్నారా? మీరు ఎవరు వస్తుంది చెప్పాలి. ఈ పిల్ల నిజంగా ఒప్పుకునేది, నువ్వు నేను విననంటాది, మంచి మాటే, నువ్వు వింటావా? చెప్పాలి. మీ నాయన విడా ఏం లేదు, నాయన మాట వింటుందా? ఓకే, అది మంచిదే. ఇంకేమో వింటున్నారా? ఏం నిత్యం చెప్ప వింటున్నారా లేదా? వినడం లేదంట. నువ్వు మీ నాయన పక్కనే చెప్పాలి, వింటున్నాడా లేదు మీ నాయన చెప్పాలి. సామాన్యంగా వినరు. మనం ఒకటి చెప్తే పిల్లలు ఏం చేస్తారు? వ్యతిరేకంగా చేస్తారు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు చెప్పినట్టు చేయరు. అయితే యెఫ్తా కుమార్తె తండ్రి ఏమైతే చెప్పినాడో, నేను మొక్కుకున్నానమ్మా, నేను ప్రతిష్ఠిస్తానని చెప్తానంటే, ఆయన నువ్వు ఏం చెప్తే ఓకే. తండ్రికి ఎంత విధేయత చూపించినటువంటి కుమార్తె. ఆమె చేసిన త్యాగము ఎంతదంటే, తన యొక్క జీవితానంతా కూడా అర్పించుకున్నది. అర్పించుకోవడం అంటే ఏంటి చెప్పాలి? ఏం చేశాడు వాళ్ళ ఆయన యెఫ్తా కుమార్తెను? చెప్పండి. అది ఏం చేశాడు? మీరేం చెప్పారు? బలి ఇచ్చాడు. ఇంకా బలి ఇచ్చిన వాడు, బలి ఇచ్చాడన్నట్టు చేయకండి.
బలి ఇచ్చినాడు చెయ్యి ఉన్నదే, మీకు అనుమానమే, అనుమానంతో లేదు. ఎత్తండి. ఎవరైతే బలి ఇచ్చినాడు వాళ్ళ కుమార్తె చేయదండి. బలి ఇవ్వలేదు అన్న వాళ్ళు చేయదండి. వీరేంద్ర రెండు సందిగ్ధులు అటుగా ఇటుగా నిజంగానే బలి ఇవ్వలే. దేవుడు నరులను బలి కొడతాడా? వాడు అక్కడ 31 చదివితే ఏదైతే నాకు ఎదురుకొస్తుందో దాన్ని బలిస్తాను, లేకపోతే ప్రతిష్ఠిస్తా అనే మాటలు చదవాలి. మీరు ప్రతిష్ఠిస్తా అంటే అర్థం ఏంటి? ఇక పెళ్లి లేదు, కళాకు లేదు, ఆ పిల్లని ఏం చేస్తాను నేను? దేవుడికే ఇచ్చేస్తాను. మరి ఈ ఇచ్చేదానికి ఏ ప్రాబ్లం లేదు, ఇచ్చేయచ్చు. కానీ ఒక చిక్కు వచ్చిందాను. ఏం చిక్కది? ఇక ఆ పిల్ల తప్ప కూతురు కానీ కొడుకు కానీ ఎవరు లేరు. తనకంటూ ఒక సంతానం అనేది ఏమీ లేదు. ఎన్నో ఆశలు ఉంటాయి కదా, మనవాళ్ళు మనవరాలు పుట్టాలా, వాళ్ళు ఎత్తుకోవాలా, నా ఆస్తి అంతే వీరగా ఎన్నో ఆశలు ఉంటాయి. కానీ ఇక ఏమీ లేదు. పెళ్లి చేయకపోతే తనతో పాటు తన వంశం అంతా కూడా ఏమైపోతుంది? ఆడికే. అయితే ఆమె ఎంత త్యాగం చేసిందంటే, ఆమె ఇష్ట ప్రకారం తండ్రి ఏదైతే చెప్పాడో ఆ ఇష్ట ప్రకారం తన జీవితాన్నంతా కూడా త్యాగము చేసి, అందుకే కన్యాతత్వం గురించి ప్రలాపం అని ఎన్నో ఆలోచనలు. జీవితం తర్వాత పెళ్లి చేసుకోవాలా, పిల్లలు ఉండాలి, మంచి స్థాయిలో ఉండాలా, ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే ఇవన్నీ కూడా వాళ్ళ తండ్రి చెప్పిన మాట చేత అన్నీ కూడా పోయినట్టే. కానీ తనకు ముందు చేయబడిన విషయం ఏంటంటే, తన తండ్రి మాట నెరవేర్చబడాలి. తనకున్న ఆశ ప్రాముఖ్యం కాదు. ఆ యవన జీవితం కలిగినటువంటి ఆ స్త్రీ తండ్రి ప్రకారంగా జీవించి తన జీవితాలంతా కూడా దేవుడికి అంకితం చేసేసి అందుకే ప్రతి సంవత్సరం కూడా వారు దేవుడు మరి యెఫ్తా కుమార్తెను తలుచుకుంటారు. యవనస్తురాలు ఇంత త్యాగపూరితమైనటువంటి జీవితం కలిగిన స్త్రీ, త్యాగ జీవితం కలిగిందాగా. అంత మాత్రమే కాదు, ఆమె జీవితంలో ఏంటంటే తండ్రికి భయపడేటువంటి స్త్రీ. తండ్రికే కాదు, దేవుడికి కూడా భయపడే స్త్రీ, దేవుడి మాట కూడా విధేయత చూపించే స్త్రీ. ఇక ఎన్నో ఆమె గురించి మనం చూస్తుంటే పేరు రాయబడకపోయినా ఆమెలో ఉన్న గొప్ప సుగుణాలు యవన జీవితమైన మనలో కూడా ఉండాలి. తల్లిదండ్రులైన వారి మాటకు విధేయత చూపించి దేవుడి వాక్య ప్రకారం నడుచుకుంటూ మనము దేవుడికి తల్లిదండ్రులైన వారికి భయపడుతూ మన జీవితంలో నడుచుకోగలిగితే రాబోయే దినాల్లో మన జీవితము ఇతరులకి ఆదర్శప్రాయంగా ఉంచాలి. మన తర్వాత వచ్చేటువంటి యవనస్తులైన వారు మనల్ని చూసి వారు నేర్చుకుంటారు. మన యొక్క ప్రభావం, ఆత్మ సంబంధమైన ప్రభావం వారి మీద కూడా వస్తుంది. వారు మనల్ని చూసి ఏం చేస్తారంటే నేర్చుకొని ధైర్యంగా వారు ప్రభు కొరకే జీవించగలిగేవారుగా ఉంటారు. మరి ఒకసారి ఒక యవనస్తుడు రక్షింపబడ్డాడు. మరి బక్సి గారు వాక్యం చెప్తా ఉంటే అమెరికాలో రక్షింపబడ్డాడు. రక్షింపబడిన తర్వాత తను తీర్మానం చేసుకున్నాడు, సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి దేవుని సేవ చేయాలి, నరమాంసం పక్షులు. ఇది జరిగిన విషయం. బక్సి గారు వాక్యం చెప్పిన తర్వాత ఆయన రక్షింపబడ్డాడు. సరే, తాను వివాహమైంది, కొత్తగా వివాహమైంది, భార్యను పెట్టేసి సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోయాడు. ఆడిపోయిన కొన్ని రోజులకి వాళ్ళు ఏం చేశారంటే సౌత్ ఆఫ్రికాలో అతను చంపేసుకొని తినేశారు కూడా, చంపేసుకొని తిన్నారు. ఇటీవల జరిగిందంటే ఒక 60-70 సంవత్సరాల కింద జరిగిన కార్యం ఏంటి. తర్వాత ఆమెకు తెలిసింది, నీ భర్తను వాళ్ళు పోయిన వాళ్ళు చంపేసి తినేశారమ్మా అని చెప్తే, మరి ఆమె కూడా ఏం చేసిందంటే, నా భర్త చనిపోయాడు, నేను కూడా అక్కడికి వెళ్ళి సేవ చేయాలి. ఆమె కూడా తీర్మానం చేసుకొని ఎవరి జీవితంలో తీర్మానం చేసుకొని తిరిగి అక్కడికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఆ ట్రైబల్ పీపుల్స్ కూడా ఆమెను పట్టుకొని ఎందుకు వచ్చినావు నువ్వు, మా విషయం నీకు తెలుసు కదా, నువ్వు ఎందుకు రావాల్సి వచ్చిందంటే, నా భర్త చచ్చిపోయాడయ్యా. ఎవరు నీ భర్త అంటే, ఫలానా వ్యక్తి ఎడకొచ్చాడు అని పట్టుకున్నారు. ఆ నాయకుడు కూడా, గుడి నాయకుడు కూడా ఉన్నాడు. మేమే ఆ వ్యక్తిని చంపుకొని తిన్నాం. అయితే ఇప్పుడు ఈ విషయం తెలిసి కూడా నువ్వు వచ్చినావు, ఈ విషయం తెలిసి వచ్చినావు. మరి నువ్వు నమ్మే దేవుడు ఎవరు, మిమ్మల్ని ప్రేరేపించే దేవుడు ఎవరు, మీకు ఇంత ప్రేమ మరి శక్తినిచ్చిన దేవుడు ఎవరు, అతను నాకు కావాలా. ఆ గూడెం నాయకుడు నమ్ముకున్న తర్వాత గూడెం అంతా కూడా ఏమైపోయింది,
ప్రభువును విశ్వసించిన. ఒక్క వ్యక్తి యొక్క సాక్ష్యము, జీవితము ఎంతమందిని మార్చింది చెప్పండి? ఎంతమంది మార్చింది? చాలా మందిని మార్చింది కదా. ఇప్పుడైనా సరే సౌత్ ఆఫ్రికాలో జాపాలన్న దైవసేవకుడు వేడు ఎక్కడి నుంచో వేడు కదా, 2007 అనుకుంటా, 2007 ఇప్పుడు గుర్తున్నారు. ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ సాక్ష్యము మనకు వినపడింది ఏంటంటే కరెక్ట్గా 100 మంది పైన వస్తారంట. యవనస్తులు 100 మంది వస్తారు. సంఘ ప్రార్థనకి ఖచ్చితంగా 100 మంది దాకా వస్తారంట. ఎప్పుడు వస్తారు? వారి జీవితంలో ఉన్న కార్యం ఏంటంటే 7 గంటల కంటే 6:45 కూర్చుంటారంట. మన ఇటీవల ఒక ఆయన పెళ్లి జరిగింది, గర్భాలు సంఘటన గురించి చూసినాడు. అతని పేరు గుర్తుగా, అతను కూడా సౌత్ ఆఫ్రికాలో సేవ చేస్తున్నాడు. అతను ఇచ్చిన సాక్ష్యం వెళ్ళి ఒకసారి చూస్తే సంఘ ప్రార్థనకి 7 గంటలకు సంఘ ప్రార్థన అంటే 6:45 వచ్చి ఎంతమంది ఒకరిద్దరు కాదు, అందరూ చూస్తున్నారు. అది చెప్తున్నాడు, ఇంటిస్తున్నాడు ఆయన. వీళ్ళు మనకు చదువు ఉంది, అన్ని ఉంది కూడా మనం ఏం చేస్తున్నాం? మార్గదర్శకంగా లేదే ఆలోచన. 100 మంది ఒకటేసారి వస్తారా చెప్పండి? కళ్ళారు చూసినాకని చెప్తున్నారు. మనకు అన్నీ ఉండి కూడా మనం ఏం చేయగలుగుతున్నాం? ఇక ఇతరులకు మనం ఎలా మాదిరికరంగా ఉంటాం. కాబట్టి యెఫ్తా కుమార్తె మనకు చాలా చక్కటి మాదిరికరమైన జీవితం కలిగిన వ్యక్తి. ఒక చిన్న యవనస్తురాలు కావచ్చు, స్త్రీయే కావచ్చు, కానీ తరతరాలు చెప్పుకోదగ్గ వ్యక్తిగా పేరు రాగడకపోయిన యెఫ్తా కుమార్తె యవన జీవితంలో తన జీవితాన్ని ప్రభు కల్పించిన వ్యక్తి, మరి మార్గదర్శకంగా వ్యక్తి, అనేకమైన యవనస్తురాలకి మార్గదర్శకంగా మాదిరిగా ఉన్న ఒక వ్యక్తి అని మనం తెలుసుకోవాలి. అలాగ మన జీవితం కూడా ఉండాలి. మన జీవితం ఏం చేయాలి చెప్పండి? ఎలా ఉండాలి? మాదిరికరంగా మన జీవితం కూడా ఉండాలి. మాదిరికరంగా లేకపోతే ఎవరి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి గుర్తించుకుందాం. ఈ 4 విషయాల్లో ఎవరు తీసుకొచ్చారు చెప్పండి? దానియేలు, షద్రక్, మేషక్ వారి జీవితంలో గొప్ప శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రార్థన ద్వారానే. రెండోది ఎవరు చూసినా? తిమోతి కదా. తిమోతి వారి జీవితంలో శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రార్థన, వాక్యము ద్వారా. ఈ 2 కలిసినాయి. వాక్యము, ప్రార్థన 2 కలిస్తే మనము దేన్ని జయిస్తాము? పాపాన్ని, సాతానును జయిస్తాం. ఈ 2 లేకపోతే పాపానికి, సాతాను మనం ఏమవుతాము? బానిసలైపోతాం. కాబట్టి మనం ముంగుర్తుగా ఉన్నటువంటి ఒక చిన్న అమ్మాయి, యవనస్తురాలైనటువంటి యెఫ్తా కుమార్తె విధేయత కలిగి తల్లిదండ్రులకు లోబడి తన జీవితంలో దేవుడిని ప్రేమించిన వ్యక్తిగా, ఎన్నో లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉంది. ఆ అమ్మాయిని గురించి ప్రతి సంవత్సరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారు ఉన్నారంటే ఎంత గొప్పగా ఆమె జీవించింది. తనను జ్ఞాపకం చేసుకునేటట్లుగా జీవించింది. కాబట్టి వాళ్ళు చనిపోయినా కానీ విశ్వాసం ద్వారా ఏమవుతున్నారు? చనిపోయినా విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నారు. అది మన జీవితంలో కావాల్సింది. కాబట్టి అలా ఉండడానికి ఎవరొస్తే మనము ప్రాముఖ్యంగా తీర్మానం చేసుకుందాం. మొట్టమొదటిగా ప్రార్థన అనేది మనము ప్రార్థనా మీటింగ్లు రావాలి. వస్తారా ప్రార్థన మీటింగ్లకి? ఎప్పుడు మీకు ప్రార్థన మీటింగ్? మంగళవారం కదా, 7 గంటలకి. 7 గంటల కంటే మీరు ఎన్ని గంటలకు వచ్చి ఉండాలి? 8:30కి వస్తారా? 6:45కే ఉండాలా? 7 గంటలకి. 1 గంట సేపే కదా ప్రార్థన చేసుకుని. సరే 2 గంటల సేపు వాక్యం తర్వాత ఆ 1 గంటల సేపు మనం ఏం చేయాలి? అలవాటు చేసుకోవాలి. రెండోది ఏం చేయాలి చెప్పినాము? వాక్యము రోజు చదవాలి. వాక్యాన్ని, ఒక అధ్యాయం, ఒక దైవుడు మనని చెప్పాడు. రోజుకి ఖచ్చితంగా 10 అధ్యాయాలు చదివితే 120 రోజులు బైబిల్ చదివించాడు. 365 రోజులు కదా. ఈ 10 అధ్యాయాలు లెక్క వేసుకోవాలి. 340 రోజులకి మనం వేసుకుంటే కరెక్ట్గా 10 అధ్యాయాలు చదివితే చాలు. రోజు 120 రోజులు అంటే ఎన్ని దినాలు? ఎన్ని నెలలు? 4 నెలలు ఏం చేయొచ్చు? చదివచ్చు కదా. మీరు ఇంకా చదవలేదంటే ఏమిటి? తపాలి. ఈసారి వచ్చే లోపల మీరు ఏం చేయాలి? దైవ గ్రంథాన్ని చదవాలి. సరేనా? ఏం పేరు? సంతోషం. అడుగుతాను, ఖచ్చితంగా చెప్పాలి. సరేనా?
కాబట్టి గుర్తుపెట్టుకుందా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న తండ్రి, కృపాసక్తి సంపూర్ణమైన దేవా, యేసు ప్రభు నామమున వందనాలు చెల్లిస్తా ఉంటున్నాను. ఈరోజు తండ్రి మీ పాసంలో చేరి అవసరంగా దైవాక్యాన్ని ధ్యానం చేయవచ్చు. ప్రభా, మా జీవితాలు ప్రత్యేకమైనదిగా, బలమైనదిగా ఉండాలంటే, శక్తివంతంగా ఉండాలంటే, శక్తివంతులుగా జీవించాలంటే ప్రార్థన, వాక్యం మాకు ఎంతో అవసరం. ఈ రెండు మమ్మల్ని పాపంలో పడలేకుండా, సాతాను క్రింద ఉండలేకుండా మమ్మల్ని నడిపించేదిగా, విడిపించేదిగా ఉంటుందని మీరు సరిస్తూ వచ్చారు. కాబట్టి తండ్రి, కనికరించని మా జీవితం యెఫ్తా కుమార్తె వలె అనేకుడికి మార్గదర్శకంగా ఉండడానికి అనుగ్రహించండి, సహాయం చేయండి. ప్రేమగల తండ్రి, మమ్మల్ని బలపరిచి ఎవరు పిల్లలున్నారు, ప్రభావ రక్షింపబడుతున్నారు, ప్రభావ బాప్తిసం తీసుకోలేదు, బాప్తిసం సిద్ధపరచండి. ఈ బాప్తిసం తీసుకునే సమయంలోనే ముందే వారి వాక్యంలో, ప్రాంతంలో ఎదిగి దైవ సన్నిధిలో దైవుడు లేని దైవ సేవకు లేని వారు, పెద్దలైన వారి ద్వారా ఆత్మీయ బలపరచబడి ప్రభావ వారి విధేయత కలిగిన వారిగా చేయాలి. అంత తేలిగ్గా ప్రభావ అపవాది విమర్శలైన వారిని లొంగి వారు విధేయత చూపించడానికి ఇష్టపడదు. అంటే కనికరించాలి. ఈ కార్యములు మీరు హృదయాలు ధరిస్తే బలమైనటువంటి, శక్తివంతమైనటువంటి బాణములాగా తయారైపోయి ప్రభావ మీ సేవ వరకే వారు జీవిస్తారు. ప్రభావ కనికరించాలి. మాట్లాడండి, జ్ఞానం చూసుకోండి. వ్యవసాయ వారి పిల్లల వారి దీవించి ఆశ్రయించడం, తల్లిదండ్రులు ముఖ్యంగా వారు కూడా తల్లిదండ్రులు ప్రభావ పిల్లలకి నేర్పించాలని తపన, ఆశ వారి హృదయాన్ని దయచేయండి. ప్రభావ బైబిల్ చదవాలా, ప్రభావ దానికి ఇచ్చిన ప్రాముఖ్యత తర్వాతనే వారు ఏదైనా చేయాలని వారు నేర్పించున్నాయన సహాయం చూపించండి. వారు కూడా నేర్చుకోవడానికి వారు అనుగ్రహించారు. మమ్మల్ని మీరు ప్రభావ ఇక్కడ ఏర్పరిచే గ్రామాలు స్తోత్రాలు, దోషులు స్తోత్రాలు, సంఘ విశ్వాసులు, పెద్దలైన వారి విశ్వాసాలను బట్టి స్తోత్రాలు, దీనికి సాక్షించున్నాయన బలపరచు, ఆత్మీయ బలపరచు. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల వారందరూ కూడా వారు సాక్షాత్కారంగా వెలుగుగా వారి జీవితాలు ఉండడానికి అనుగ్రహించండి. మీరు చేసిన మేలు బట్టి ఉన్నారు చేస్తూ ఈరోజు ఈ పరిచయం సహాయపడినందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మహిమా ఘనతాస్తులు ప్రభావం చెల్లిస్తూ మమ్మల్ని బలపరచవలసిందిగా వెళ్తుండగా వారు తోడేయవలసిన అవసరం. నిన్న వాక్యం విని విడిచిపెట్టి కొడుకుతుండగా ఆయన నిలిచి ఉండే బిడ్డలుగా మమ్మల్ని చేయవలసిన అవసరం. యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. తండ్రి నా దేవుడు ప్రవేశించిన కృపయు పరిశుద్ధాత్మ సహవాసం చేరవచ్చిన వరకు వ్యవసాయానికి దైవ సంఘ పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడేందుగాక.